హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేవీ న్యూస్ ఛానల్. సో ఈ రోజు సరికొత్త బిగ్ బాస్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు నాగమామ వినాయక చవితి సాంగ్తో గ్రాండ్ ఎంట్రీ అయితే ఇచ్చేసిండు. సో ఇచ్చేసరితోనే ఫ్రైడే బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగిందో ఒక లొకేషన్ వేసేద్దాం అన్నాడు. సో ఈరోజు ఫ్రైడే రోజు మాత్రం బిగ్ బాస్లో చాలా రసవత్తరంగా జరిగింది. మంచి గొడవలు, సో మంచి మంచి రచ్చ గొడవలు జరిగిన బిగ్ బాస్లో. ఒకటి బేబక నిఖిల్ రచ్చ, ఇంకోటేమో సోనియా వర్సెస్ విష్ణుప్రియ, ఇంకోటేమో ప్రేరణ వర్సెస్ కిరాక్ సీత. సో ఈ ముగ్గురు మధ్య ఈ మూడు వర్గాల మధ్య గొడవలు బాగా జరిగినాయి. సో ఆ గొడవలు ఏంటి సో ఈ వీడియోతో మనం చూసే ప్రయత్నం చేద్దాం షార్ట్ అండ్ స్పీడ్గా. సో ముందుగా స్టార్ట్ అవుతూనే బేబక్ వస్తుంది కిచెన్లో, ఏదో 4 గంట ఇట్లా చెప్తుంది. మీకు కావాల్సిన మీరు నచ్చింది మీరే చేసుకోరని చెప్పేసి ఏదో అంటుంది. అన్నడుతోనే సోనియా ఏమంటుంది అంటే, ఆమె వచ్చి ఇట్లా ఎందుకు వెళ్తుందని చెప్పేసి అంటుంది. అఫ్కోర్స్ ఆమె వచ్చి వంట చేసింది లేదు, పొడగొట్టింది ఏం లేదు, కానీ ఆమె వచ్చి ఇట్లా గెలికింది, ఏదో చేసి మళ్ళీ ఏమంటుంది పైగా, మీకు నచ్చినట్టు మీరే చేసుకోండి అని చెప్పుకుంటే వెళ్ళిపోతుంది. ఏదో సర్కాస్టిక్గా చెప్పేసి వెళ్ళిపోతుంది. ఆమె ఇలా ఫిక్స్ అయిపోయింది నిఖిల్ని వేసుకుందామని. సో మెంటల్ ఫిక్స్ అయిపోయింది నిఖిల్ను సోనియాని వేసుకుందామని. ఎందుకంటే సోనియా నిఖిల్ ఈ మధ్య బాగానే ఎక్కువ పెరుగుతుంది. నిఖిల్ బయట స్కోప్ ఎక్కువ ఉంది, ఓటింగ్ ఎక్కువ ఉంటుందేమో, నిఖిల్తో తిరుగుతూ బాగుంటుంది అని చెప్పేసి ఈమె అనుకుంది. బట్ అది కుదరలేదు. నిఖిల్ని ఎట్లా పెట్టి బ్యాడ్ చేయాలని చెప్పేసి ఈ ఎపిసోడ్ గట్టిగా ప్రయత్నించింది బేబక్క. సో అది క్లియర్గా కనిపించింది. సో ఇక్కడికైతే టాపిక్ అయిపోయింది. ఇందులో యాక్చువల్లీ ఇన్ని రోజులు అసలు మణికంఠ అనే వ్యక్తి ఎమోషనల్ క్యారెక్టర్ కానీ మాట్లాడడం మనం చూడలేదు. కానీ ఇలా మాట్లాడండి, బేబక్ ఏదో ఇట్లా వెళ్ళిపోతుందని చెప్పేసి ఫన్నీగా మాట్లాడిన భలే అనిపించింది ఇలా. ఎందుకంటే మణికంఠ కొంచెం తన ఎమోషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి బయటకైతే వస్తున్నాడు. సో కొంచెం పని చేయడానికి, కొంచెం మనుషులతో మింగిల్ అవ్వడానికి, తను ఏదైతే చేయనీకి వచ్చాడో బిగ్ బాస్ హౌస్లోకి అది చేస్తున్నాడని నాకైతే అనిపించింది. సో ఇక్కడికి ఇది అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ సీన్ అయిపోయింది. కట్ చేస్తే బెడ్రూమ్లోకి నిఖిల్ బెడ్రూమ్లో ఉన్నాడు. బెడ్రూమ్లోకి బ్రేక్ఫాస్ట్ కమిట్మెంట్ నువ్వెందుకు ఇస్తున్నావు నిఖిల్ అని చెప్పేసి బేబక్ అంటుంది. యాజ్ పర్ రూల్ ప్రకారం అయితే బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ డిన్నర్ వీళ్ళ టీం చేయాలి. సో ఈయన కమిట్మెంట్ ఇవ్వడం ఈయన చీఫ్ కదా, ఈయన ఖచ్చితంగా చేయాలి. కమిట్మెంట్ నువ్వు చేయకపోయినా ఆయన చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఆయనకు ఉంటుంది. ఎందుకంటే ఆయన చీఫ్, ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు 100% చేయాలి బ్రేక్ఫాస్ట్ అందరికి. ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ లేవగానే అంటే మార్నింగ్ 10, 11 ఆకలి లేకుండా ఏమవుతుంది? ఆకలి అవుతుంది ఎవరికైనా, మనం మనుషులు అన్నాక. సో వాళ్ళకి ఆకలి ఏంది, నువ్వు రెడీ లేవంటే ఎట్లా కుదురుతుంది? మీకు టీం హౌస్లోకి పోయినా పని చేయని కదా. ఏమైతే కిచెన్లో ఎప్పుడు గొడవనే. సో ఎందుకు ఆమె వంట చెయ్యాలి ఇంట్రెస్ట్ లేనప్పుడు పక్కన పడేసి వేరే వాళ్ళకి చెప్పాలి. ఈమె ఆ పక్కన పడేదు, వేరే వాళ్ళకి ఇయ్యదు, ఈమె వండదు. అదేదో అర్థం కాదు. సో అదే నిఖిల్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా చేస్తే ఆమె ఇవన్నీ కూడా రెడీ లేదు. ఎందుకంటే కంప్లీట్గా నిఖిల్ని బ్యాడ్ చేయాలి ఈ ఎపిసోడ్లో 100%. ఆమె క్లియర్గా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఎవరితో ఏం మాట్లాడలేదు, ఏదో గీట్లాడతా అని ఏదో చిటికలు వేసుకుంటూ చెప్పింది, కానీ ఆమె ఏం ఉద్ధరించింది లేదు. మొత్తం నెగిటివ్. ఆమె మాట్లాడిన మొత్తం తప్పే. ఇప్పుడు ఆమె ఏమంటుంది బ్రేక్ఫాస్ట్లో, ఇప్పుడు నువ్వు ఎందుకు కమిట్మెంట్ ఇచ్చినావు ఒకటి అంది. రెండోది, సోనియా నాకు వైఫ్ సెట్ అన్నప్పుడు నువ్వు వచ్చి మాట్లాడాలి కదా యాజ్ ఎ టీమ్ లీడర్గా అంటుంది. యాజ్ ఎ లీడర్గా నీకు ఆ క్వాలిటీ ఉన్నా నువ్వు మాట్లాడలేదు అంటే, మీ ఇద్దరు వైఫ్ సెట్ ఉన్నప్పుడు ఆయన వచ్చి ఎందుకు మాట్లాడతాడు? మీ టీంలో గేమ్లో గొడవ అయితే మాట్లాడాలి, కానీ ఒక టీంలో ఉన్నారు, కెప్టెన్గా నచ్చి మాట్లాడాలి కావచ్చు. అది ఎప్పుడు మాట్లాడే గేమ్ ఆడుతుండగా ఇప్పుడు 11 మంది క్రికెట్ టీం ప్లేయర్లు కూడా ఒకరికి పడదు. ఆ గ్రౌండ్లో కెప్టెన్ తన పని ఏం చేస్తాడు? మీ పని మీరు చేసే విధంగా కెప్టెన్ వాళ్ళ పనులు వాళ్ళకి అప్పచెప్తాడు. దట్ ఈస్ ద కెప్టెన్ పని. గ్రౌండ్ బయటకు వచ్చినాక ఎవరిని కొట్టుకుంటే వానికి ఏం అవసరం? సో నిఖిల్కి ఏం అవసరం? నీకు తనకి వైఫ్ సెట్ అవ్వకుంటే. సో నిఖిల్కి అవసరం లేదు ఆ టాపిక్. సో ఆ టాపిక్ తీసుకొచ్చి నువ్వెందుకు మా ఇద్దరిని కూర్చొని మాట్లాడాలంటే, నీ కూర్చొని మాట్లాడేది ఉండేనా? నువ్వు ఆల్రెడీ బయటకు వెళ్ళిపోయి ఫిక్స్ అయిపోయినావు కదా. నైనిక టీంలోకి వెళ్ళిపోయి ఫిక్స్ అయిపోయినా, నైనికతో నువ్వు మాట్లాడుకున్నావు, మీరు ఒకవేళ గెలుస్తున్నాను మీ టీంలో స్వాప్ చేసుకోమని చెప్పినావు. అంతా చేసినాక ఈడొచ్చి ఎందుకు మాట్లాడుతుంది నీతో? మాట్లాడడానికి ఈయనకి ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటుంది? ఇక ఉండదు. రెండోది, అసలు యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే, సోనియా కూడా వీళ్ళ టీంలో లేనే లేదు. యాక్చువల్లీ ఇక్కడ మెయిన్ థింగ్, సోనియా వీళ్ళ టీంలో లేనే లేదు. లేని దానికి ఇప్పుడు గొడవ పెట్టుకొని నిఖిల్ని బ్యాడ్ చేసింది. సిర్ఫ్ బ్యాడ్ చేయడానికి తప్ప ఇక్కడ ఏం లేదు. క్లియర్ నోట్ కనిపించింది ఇక్కడ. సరే, ఇక్కడ ఇది అయిపోయింది. మళ్ళీ బయటకు వచ్చింది ఏదో అని అయిపోయింది, బయటకు వెళ్ళిపోయింది. మణికంఠ అప్పుడు వచ్చాను ఏమంటాడు, అక్కడ నువ్వు అన్న పాయింట్ కరెక్ట్ తప్పు నాకు తెలియదు, కానీ నువ్వు ఫస్ట్ అవతలోడు ఏం చెప్తావు అది కూడా వినాలి కదా. నువ్వు ఈ నచ్చినట్టు నువ్వు పోవడం కరెక్ట్ కాదు కదా అంటాడు. నాకు భలే అనిపించింది ఈ వర్డ్.
సో ఎగ్జాక్ట్లీ నీకు నచ్చింది నువ్వు చెప్పుకుంటూ పోవడం అవతలకు మాట్లాడియాలి కదా, వాడు అవతలకు నీకు చీఫే కదా. నీకు ఇప్పుడు నువ్వు ఇది 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 ఇలా ఉన్నా బయట గొడవ పెద్దగా అయిపోతుంది, బయటకు వస్తావు, బయటకు వచ్చి నేను అందరి ముందు చెప్తాను, నిఖిల్ అంటాడు, నేను అందరి ముందు ఏదో చెప్తాను లోపు సోనియా ఏమంటుంది, సారీ బేబాకి ఏమంటుంది, సో సోనియా నాకు బాగా నచ్చుద్ది, సోనియా ఎందుకు నచ్చుద్ది అంటే ఫేస్ మీద చెప్తుంది, నువ్వు నచ్చినా నచ్చకపోయినా. ఇప్పుడు ఆమె యాక్చువల్ సోనియా ఏమందంట మొహం మీద వచ్చి ఇలా ఇలా చూడకక్క నాకు ఇబ్బందిగా ఉందంట. అఫ్కోర్స్ ఇబ్బంది కూడా చెప్పారా మరి, నువ్వు వచ్చి ఆమె ప్రైవేట్ లైఫ్లో వచ్చి ప్రైవసీగా ఉందామా ఆమె ఏదో ఆలోచించుకుంటూ ఉంటావు పోయి నువ్వు మధ్య వెళ్తే అది ఇబ్బందిగా ఉందని చెప్పింది, దాని తప్పేముంది. నీకు ఇబ్బందిగా ఉంటే ఇప్పుడు నీకు ఇబ్బందిగా ఉన్నప్పుడు నీ మూడ్ స్వింగ్ బాధైనప్పుడు నీ పక్కన ఎవరు వస్తాను నువ్వు చెప్పావు మాట, ఎవరైనా చెప్తారో ఆమె కూడా చెప్పింది. సో దీన్ని పెట్టుకొని నువ్వు ఎందుకు అంత రచ్చ చేసినావు హౌస్లో. సో అంత రచ్చ చేయాల్సిన అవసరం అక్కడ లేనే లేదు, అయినా నువ్వు రచ్చ చేసినావు. ఎందుకంటే ఇన్ని రోజులు స్క్రీన్ మీద నీ ఫేస్ కనిపించాలి, ఇప్పుడు ఎలిమినేషన్ నాకు తెలిసి రేపు బిగ్ బాస్ నుండి బయటకు వెళ్ళిపోతానని మీకు కూడా మైండ్కి అర్థమైపోయిందేమో. అర్థమైపోయి ఎవరి మీద రివెంజ్ తీసుకోవాలనుకుంటే అన్ని రివెంజ్ తీసుకొని ఏదో మాట్లాడేసి ఇట్లా నిందలేసిపోతే బాగుంటుంది అని చెప్పేసి ఈరోజు ఆ నిందలేసినట్టే కనిపించింది మొత్తం బిగ్ బాస్ హౌస్ ఎపిసోడ్ మొత్తం చూస్తాం ఇది. సో అది ఇక్కడికి ఇలా అయిపోయింది, మళ్ళీ ఇది అయిపోతుంది సోనియాతో అంటుంది. నువ్వు చెప్తున్నా కూడా నువ్వు అడుగుతున్నా కూడా నేను చెప్తున్నా అంటుంది. యాక్చువల్ అక్కడ సోనియాతో అడగలేదు, సోనియా నేను చెప్తా అంక్లిక్ నేను అడగలేదక్క అంటే నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను చెప్తున్నా అంటుంది. అక్కడ ఆమె అడగను లేదు చేయను లేదు, నువ్వు అడుగుతున్నా కూడా నేను చెప్తున్నా అంటుంది. అట్లా అంటుంటే ఈ కన్వర్సేషన్ ఇక్కడికి బిగ్ బాస్ అయితే డైవర్ట్ చేసి మళ్ళీ ఏం చేస్తాడంటే ఇది ఇలా ఉండాక కట్ చేస్తే ప్రేరణ అండ్ సీత ఇష్యూ వచ్చింది. వీళ్ళ ఇష్యూ ఏంటరా బాబు అనుకుంటున్నారా, అదే మనం జరిగింది కదా డస్ట్బిన్ది. సో ఆ ఇష్యూలో సీత బాగా హర్ట్ అయింది. సో హర్ట్ అయింది సీతకు ప్రేరణ మధ్య మాటలు కూడా కన్వర్సేషన్ జరగట్లేదు కాబట్టి ప్రేరణ ఆమె ఫీల్ అయిందేమో అని సార్ చెప్దామని వచ్చింది. సో ఆమె ఫీల్ అయిందో లేదో పక్కన పెడితే ప్రేరణ చేసింది 100% తప్పు. సో సార్ చెప్పిన ఇట్లా నేను చేసిన తప్పు అనుని సార్ చెప్పాలని చెప్పాలి, కానీ ఆమె అక్కడ ఏం చెప్తుంది, నేను చేసింది కరెక్టేరా, నువ్వు ఫీల్ అయినా కూడా నేను సారీ చెప్తున్నా అంటుంది. అంటే అది అసలు ఎంత వరస్ట్ బిహేవియర్, అంత వరస్ట్ బిహేవియర్, అది కరెక్ట్ కాదు. సో తర్వాత సీత ఏమంటుంది, ఇట్స్ ఓకే రా అంటుంది. లేదురా లేదురా నేను సారీ చెప్తున్నాను, ఏంటంటే నువ్వు చేసిన తప్పు అని చెప్పి సీత అంటుంది. అందుకే నేను సారీ చెప్తున్నా కానీ నువ్వు అందుకు చెప్పలేదు, నువ్వు సారీ నేను ఫీల్ అవుతావు చెప్తున్నావు, హ్యుమానిటీని ఒకటి ఉంటుంది అని చెప్పి సీత అంటుంది. సో యాక్చువల్లీ ఇక్కడ జరిగిన ఏదైనా జరిగినా కూడా ప్రేరణ చేసిన 100% తప్పు. ఆ తప్పులా ఒప్పుకొని వచ్చి సారీ చెప్తే బాగుండదు, కానీ నువ్వు ఫీల్ అవుతున్నా అని చెప్పడం తప్పు. ఎవరైనా సరే ఇక్కడ సీత ఒక మాట అంటుంది, ఏమంటుంది, ఒకవేళ బాత్రూమ్ నీట్గా ఉంటే నువ్వు బాత్రూంలో పోయి కూర్చొని తింటావా అంటుంది. కరెక్టే కదా. ఏమంటుంది, డస్ట్బిన్ నీట్గా ఉంటే నీట్గా ఉంది కాబట్టి నేను డస్ట్బిన్ తీసి పక్కన పెట్టాను రా అంది. అదే విషయంలో బాత్రూమ్ క్లీన్గా ఉంటుంది ఎప్పుడు, బాత్రూమ్ నువ్వు బాత్రూమ్ పోయి కూర్చొని తింటావా, తినలేరు కదా ఎవరు. సో అది ఆమె అన్న పైన నాకు బాగా అనిపించింది. సో ఈ ప్రేరణ కూడా ఆమె చేసిన మిస్టేక్ ఆ మిస్టేక్ ఎట్లా చేసింది, గెలిచినానికి అహంకారంతో కళ్ళు నెత్తి మీద ఎక్కి చేసింది ఆమె. 4 నెలలకు కుక్కలు మురిగినట్టు ఈమె ఎప్పుడో జరిగిన ఇష్యూని ఇవాళ వచ్చి సారీ చెప్తుంది, అదే నిన్న మొన్న జరిగిన ఇష్యూని ఇవాళ సారీ చెప్తుంది. అదే నిన్న మొన్న చెప్తే ఇంకా ఆమె అప్పటికప్పుడు రియలైజ్ చెప్తే బాగుండదు, కానీ అప్పటికప్పుడు రియలైజ్ సారీ చెప్పలేదు. సో నిన్న జరిగిందని ఇవాళ వచ్చి సారీ చెప్పడం ఈమె కూడా డైజెస్ట్ చేసుకోలేకపోయింది. సో అక్కడికి ఇది అయిపోయింది. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సోది బేబాకి వచ్చింది. బేబాకి వచ్చి లీడర్షిప్ క్వాలిటీస్ గురించి ఏదో మాట్లాడుతుంది. నా టీంలో ఇద్దరికి పడట్లేటే నేను కూర్చొని పెట్టి మాట్లాడతాను, ఇలా చేయను అని చెప్పేసి ఏదో అంటుంది. అప్పుడు నిఖిల్ ఏమంటాడు, నువ్వు వదిలేసి వెళ్ళిపోవాలి అనుకుంటున్నావు అక్క, నువ్వు వదిలేసి వెళ్ళిపోతావు అనుకున్నాక నేను నీతో వచ్చి ఏం మాట్లాడాలి, అది నువ్వు మెంటల్గా ఫిక్స్ అయినాక నేను నీతో వచ్చి ఏం మాట్లాడి నిఖిల్ అంటాడు. ఎగ్జాక్ట్లీ దట్స్ రైట్ కదా. నువ్వు వెళ్ళిపోవాలన్నాక నువ్వు వెళ్ళిపోవాలి, నిఖిల్ని బ్యాట్ చేయాలని మైండ్లో ఉన్నాక అబ్బాయి వచ్చి నీతో ఎందుకు మాట్లాడతాడు, ఆయనకేం అవసరం, టీం గెలవాలనుకుంటే ఒక్కరితో అయినా ఆయన గెలుస్తాడు. అక్కడ టీం ఇప్పుడు ఆయన గెలవాలని ఆయన గేమ్ పవర్ ఉండొచ్చు, లేకపోతే మైండ్ పవర్ వచ్చి ఇంకేదైనా ఉండొచ్చు. సో నువ్వు వెళ్తే ఇంకోటి కూడా ఇంకోళ్ళు వస్తారు. సో నువ్వు వెళ్ళాలి అనుకున్నప్పుడు వెళ్ళిపోవాల్సిందే కాదు, ఇక దానిలో వేరే డౌట్ లేదు. సో ఇప్పుడు ఈమె మళ్ళీ ఏదో పెద్ద బిల్డప్ లెక్క మాట్లాడుతావు. సో నువ్వు ఇక మాట్లాడుతావు. నిఖిల్ ఏమంటాడు,
మీ ఇష్టం ఫస్ట్ మీరు మాట్లాడుకోండి, నేనైతే పట్టించుకోని చెప్పేసి ఆంచే వెళ్ళిపోతాడు. నాకు ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోవడం నాకు బాగా బాగా అనిపించింది. ఇక్కడ ఇక్కడ మళ్ళీ సోనియా ఏమంటుంది, ఒకవేళ నేను స్ట్రైట్ ఫార్వర్డ్ నీకు అర్థమైపోతుంది, నువ్వు వచ్చి ఈ టాపిక్ నా దగ్గర చెప్పాలి కానీ ఈయనతో నువ్వు మాట్లాడుతున్నావు అని ఒక క్వశ్చన్ రేజ్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ కరెక్టే కదా అది. ఈమెకి రచ్చ చేయాలనే ఉద్దేశం లేకుంటే అది పోయి ఆమెతో కదా గొడవ పెట్టుకోవాల్సింది, నిఖిల్తో కాదు కదా. ఆమెతో కదా మాటలు స్టార్ట్అవుట్ చేసుకోవాల్సింది, నిఖిల్తో కాదు కదా. సో అది ఆమె ఉద్దేశం రాంగ్. సో ఆ రాంగ్ ఉద్దేశాన్ని ఎట్లా పూర్తి చేసుకో, ఎట్లా గొడవ పెట్టాలి అనే ఉద్దేశంతోనే ఆమె గొడవ పెట్టింది. ఉద్దేశపూర్వకంగానే ఆమె చేసింది క్లియర్గా, అది అక్కడ క్లియర్గా కనిపించింది. కానీ ఈరోజు అయితే నాకు మళ్ళీ ఇక్కడ కూడా సోనీ ఎందుకు ఏదో బాగా డిస్టర్బ్ అయినట్టే అనిపించింది నాకు. బాగా అంటే బాగా డిస్టర్బ్గా ఉంది. అందుకే ఆమె ఎక్కువ మాట్లాడలేదు ఈరోజు ఎపిసోడ్లో, మొత్తంగా మాట్లాడలేదు. ఇక ఆమె 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 గొడవ ముందు అది కూడా నేను చెప్తాను మీకు. అక్కడ బాగా ఏడ్చేసింది కూడా ఆమె. సో కిచెన్లో గొడవ అయిపోయింది. గొడవ అయిపోతూనే ఈ గొడవ అయిపోవడం కట్ చేస్తే నైన్కి వచ్చి ఆమె ఏదో వంట చేసుకోవాలనిపించింది, చేసుకుని ఉంటే యశ్వి కూడా అస్సలు ఈ అమ్మ ఆమె గెలిచింది ఏందో, ఆమె ఆడింది ఏందో తెలియదు. గెలిచింది ఓకే ఫైన్, టీం గెలిచిరు ఫైన్. కానీ ఆ గెలిచిన 2 గేమ్స్లలో కూడా ఆమె ఆడింది ఏందో నాకైతే అర్థం కాలేదు. ఆ అర్థం కాని దానికి ఆమె ఏదో బిల్డప్ ఇచ్చుకుంటా, నువ్వెందుకు ఇక్కడ పని చేస్తున్నావు అది ఇదని ఏదో డబ్బా కొట్టు నేను కదా మాట్లాడు. నాకు ఇష్టం వచ్చింది, నాకు నచ్చింది నేను చేసుకుంటున్నాను, నాకు హెల్ప్ చేయాలనిపించింది నేను చేస్తున్నాను అంతేగాని నాకు వీళ్ళు ఏదో ఆర్డర్ ఇచ్చి చేయమని లేదు ఏదో ఏమంటుంది. ఆవిడతో అంటే నీకు నచ్చింది నువ్వు చేసుకుంటున్నావా అంటే చేయొద్దు కదా, నీకు వేరే అసైన్ చేసినా కదా నీ బిల్డప్ కొడుతుంది. సో అది హట్టింగ్ అనిపించింది. సో ఆమెకి ఎందుకు, ఆమె పని అప్పచెప్పింది, అసలు ఆమె పని అప్పచెప్పింది తప్ప అప్పచెప్పింది. ఐదుగురు ఉన్న టీంకి ఏమో 12 మంది చేసే పని అప్పచెప్పింది, 4 ఉన్న టీం ఒకటే పని అప్పచెప్పింది, కిచెన్ పని. వంట అనడమే, మళ్ళీ కిచెన్ అంటే మొత్తం క్లీనింగ్ కాదు, మళ్ళీ ఓన్లీ కుకింగే, కుకింగ్ అంతే. మళ్ళీ క్లీనింగ్ సెక్షన్ వేరే, ఆ క్లీనింగ్ సెక్షన్ కూడా మళ్ళీ ఈ 5గురిలో చేయాలి. సో ఆమె ఆ పేపర్ తప్ప అయిపోయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చి బిల్డప్ కొడుతుంది. సో బిల్డప్ కొట్టింది, ఇది అయిపోయింది. ఈ సీన్ ఇంకా కట్ చేస్తే మళ్ళీ మన నిఖిల్, అభినవ్, సోనియా ముగ్గురు ఒక దగ్గర కూర్చొని చిట్చాట్ చేస్తున్నాక సో నిఖిల్కి బాగా బాధ వేసి ఏమంటాడంటే, అది యశ్వి కూడా గెలిచిందేందో కానీ ఎంత బిల్డప్ ఇస్తుంది ఏందని అనుకుంటున్నా. అభినవ్ అంటాడు, అవునరా బాబు నేను ఆమె చెప్పింది అని, అబ్బో నా వల్ల కాదు, అది పొగరు మొత్తం నెత్తికెక్కేసిందని అంటాడు. అనుడితో నిఖిల్ ఏమంటాడు, వాష్రూమ్ యశస్వి అంటదంట, అంటే మనకి ఎపిసోడ్ టెలికాస్ట్ కాలేదు అందుకే అని చెప్తున్నా. యశస్వి అంటదంట, సరదాగా వెజిటేబుల్స్ తీసుకెళ్ళి వాష్రూమ్లో కొంచెం పెట్టేసి తీసుకొచ్చి ఇస్తారా, అది మీకు కుక్ చేయండి అంటదంట. అన్నప్పుడు నిఖిల్ దాబిడు కొట్టాలనిపించింది. 100% ఎవరికైనా అది అనిపిస్తుంది. కూరగాయలు తీసుకెళ్ళి వాష్రూమ్లో పెట్టడం ఏంది, మొన్న ఏదో బత్తాయి ఇట్లా ఎగిరేస్తేనే శేఖర్ భాష ఎగిరేస్తే ఏదో అంది కదా ఆమె, ఇవాళ ఆమెకి ఎందుకని తల పొగరెక్కింది, ఒక చిన్న గేమ్ ఇస్తే అంతగానో పొగరు వస్తుందా? అదా ఆటిట్యూడ్, ఒక అమ్మాయికి ఉండాల్సిన లక్షణం అదా? కూరగాయలు తీసుకెళ్ళి వాష్రూమ్లో పెడతారా ఎవరైనా పెడతారా బుద్ధున్నోళ్ళు? ఆమె పెట్టింది, కూరగాయలు తీసుకెళ్ళి వాష్రూమ్లో పెట్టింది, పెడతా ఉంది. ఆమె సంస్కృతం అట్లాంటిది. సో నిఖిల్ ఏమంటాడు, లేకపోతే కొట్టాలనిపించింది కానీ హౌస్లో ఉన్నా కూడా కొట్టలేదు, నాకు బయటకు వెళ్ళిపోయినా పర్లేదు అన్నంత కోపం వచ్చిందంట అతనికి. సో అతను అలా చెప్పిండు. సోని ఏమందాం అనుకుందంటే, అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం అనుకుంటే ఆమెకి అనరాలేదు. రాకపోయేసరికి ఏమైంది, అభినవ్ తీసుకొచ్చి దీన్ని పూర్తి చేసి కొంచెం జోక్గా కన్వే చేస్తాడు. ఇంకా నవ్వుకుంటూ కొంచెం అక్కడికి మ్యాటర్ అంటే కట్ అయిపోయి నెక్స్ట్ ఏం చేస్తుంది, విష్ణుప్రియ పని చేద్దాం అనుకుందో ఏం చేద్దాం అనుకుందో నాకే తెలియదు అని వచ్చి అన్వాంటెడ్ ప్యూర్లీ పర్సనల్ క్వశ్చన్, ఏదో రిపోర్టింగ్ చేసినట్టు కొంచెం ఫన్ క్రియేట్ చేసినట్టు వచ్చి అడిగింది. ఇక్కడ వచ్చి అడిగినంత వరకు చాలా బాగుంది, అడిగింది బాగుంది. సో అక్కడ ఆమె నో కామెంట్స్ అని చెప్పింది, ఆమె క్వశ్చన్ నచ్చలేదు, ఆమె అక్కడ నుంచి స్కిప్ వెళ్ళిపోతుంటే ఇక్కడ కిరాక్ స్థితి ఏం చేసింది, కిరాక్ స్థితికి అర్థమైపోయింది, ఏమి ఫీల్ అయిపోయింది అసలు క్వశ్చన్ ఆమెకు నచ్చలేదు అని. సో ఆమె ఏం చెప్తుంది, నేను అడగమని చెప్పలేదురా, ఆమెకు ప్యూర్లీ ఆమె డెసిషన్, ఆమెను అడుగుదాం అనుకుంది, ఆమె అడిగింది, నేను ఎప్పటికి వద్దన్నాను, ఆమె ఏం లేదని చెప్పేసి కిరాక్ స్థితి ఎక్స్ప్లెయిన్ చేసుకుని ప్రయత్నం చేస్తుంది. సో ఆమె సైలెంట్గా వెళ్ళిపోయినాక విష్ణు వచ్చి ఆమె ప్లేస్లో కూర్చుంటుంది, మన కిరాక్ స్థితి ఆమెకు చెప్తుంది, అనవసరంగా అన్నవరా ఇది అని. సోనియా వచ్చి అంటుంది, అడల్ట్ రేటెడ్ కామెడీ చేసినప్పుడు కొంచెం చూసుకొని చేయాలి, ఎట్లా పడితే అట్లా వేస్తారు అన్నట్టుగా చెప్తుంది. చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి
అభినవ్తో డిస్కషన్ చేసుకుంటారు, వేరే సంథింగ్ వేరే మన కుకింగ్ అదే బేబక ఇష్యూ గురించి మాట్లాడుకుంటారు. వాళ్ళు వాళ్ళ పర్సనల్ వేలో వాళ్ళు ఉన్నారు. ఉన్నాక సీత ఏం చేస్తుంది, పోయి మళ్ళీ ఆమెకి పోయి సారీ చెప్పే ప్రయత్నం చెప్తుంది. ఇట్స్ ఓకే సీతారా, మేము వేరే టాపిక్ మాట్లాడుకుంటాం, ఆ టాపిక్ నేను మర్చిపోయినా అంటుంది. సో అన్నప్పుడు ఆమె ఏమంటుంది, మర్చిపోయారు బట్ నాకు చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నారా అని చెప్పేసి సీత ఆమె వర్షన్ ఆఫ్ ఆమె కన్వర్ట్ చేసుకున్న వాళ్ళు ఆమె నీట్గా చేసుకుంటుంది. అయిపోయింది. ఇక్కడికి అయిపోతూనే పొగరుగా రూమ్లోకి వచ్చి అండ్ ఇక్కడ అని మొదలు పెడతాం మా దేవత. సీరియస్లీ నాకు ఆమె బిహేవియర్ అస్సలు నచ్చలేదు ఈరోజు. ఆమె ఏమకుందో, ఆమె యాటిట్యూడ్ ఏందో, పొగరు ఏందో, అసలు ఆమె బల్పు ఎందుకు కూడా అర్థం కావట్లేదు. ఇంత బల్పు అని ఒక అమ్మాయి అనొద్దు, బట్ ఆమె ఈరోజు చేసింది అది క్లియర్గా. అసలు దారుణం ఆమె అమ్మ. నాకు ఆమె గురించి మాట్లాడినా నాకు కొంచెం ఏదోలా అనిపిస్తుంది కాబట్టి మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాయి ఇక. ఎందుకంటే ఆమె చేసింది అట్లాంటిది మరి అలా. సో ఆమె ఏమంటుంది, ఆమె మీ మీద నాకు మీ మీద రెస్పెక్ట్ ఉంది, మీ మీద నాకు రెస్పెక్ట్ ఉంది, మీ మీద రెస్పెక్ట్ ఉంది, మీరు ఇలాంటి కామెంట్ చేయడం కరెక్ట్ కాదంటది. నువ్వు అడిగిన క్వశ్చనే రాంగ్. ఏమడిగింది అసలు, ఆమె క్వశ్చన్ ఏమడిగింది మీకు చెప్పడం మర్చిపోయాయి కదా. ఆమె వచ్చి ఏం క్వశ్చన్ చేస్తుందంటే, మీకు నిఖిల్కి ఫస్ట్ పర్లేదు కదా, నిఖిల్కి ఫస్ట్ పర్లేదు కదా, ఇప్పుడు నిఖిల్కి ఎందుకు అంత క్లోజ్ అయింది, మీకు క్లోజ్ ఫ్రెండ్షిప్ అయింది అంటది. దట్ మీన్స్ ఏంది, 18+ ఉన్న వాళ్ళు ఎవరికైనా ఒక అమ్మాయి వచ్చి ఇంకో అమ్మాయి దగ్గర వచ్చి ఇలాంటి క్వశ్చన్ అడిగితే ఏం అర్థం చేసుకుంటారు, ఎవరైనా అదే అర్థం చేసుకుంటారు. నీకు నిఖిల్ మధ్య ఏదో ఉందనే దాని మీనింగ్ వచ్చింది అక్కడ. క్లియర్గా వచ్చిన తర్వాత కూడా అడల్టరేటెడ్ క్వశ్చన్ కాదు, కామెడీ కాదు, నువ్వు ఎట్లా అంటావు అది. అడల్టరేటెడ్ కామెడీ అది 100%. అండ్ ప్యూర్లీ పర్సనల్ అండ్ సెన్సిటివ్ కామెడీ అది. ఒకవేళ ఆమెకు పర్సనల్గా బయట బాయ్ ఫ్రెండ్ ఉండొచ్చు, లేదా మ్యారేజ్ ఫిక్స్ అయి ఉండొచ్చు, ఇంకేదైనా అయి ఉండొచ్చు కదా. వాళ్ళు ఇది చూస్తే ఈమె పరిస్థితి ఏం కావాలి. జస్ట్ ఇది ఒక గేమ్లో వాళ్ళ లైఫ్ని వాళ్ళు పోగొట్టుకోవడానికి ఎవరు రాదు కదా. సో ఆమె అందుకే స్కిప్ చేసి వెళ్ళిపోయింది, చిన్న డైలాగ్ వేసి వెళ్ళిపోయింది. సో దీన్ని మనం పెంచుకోవద్దని ఆమె ఉద్దేశంగా ఉంది. ఉన్నప్పుడు ఇది వచ్చి ఈమె వచ్చి మళ్ళీ దీన్ని లేపి నువ్వు అలా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు అన్నట్టు మళ్ళీ బల్బ్తో మాట్లాడడం కాకుండా, నేను అడల్ట్ రూల్టెడ్ జోక్స్ వేయలేదు అని మాట్లాడుతూనే నేను మీతో కన్వర్సేషన్ నేను రెడీగా లేదని సోనీ అప్పటికీ అంటుంది. ఆనవుడితోనే నీ కళ్ళు చెడుగా ఉంటాయి, నీ చెవులు చెడుగా ఉంటాయి, అందుకే నువ్వు చెడుగా మాట్లాడుతూ చెడుగా ఉంటావు అనేసరికి స్టాప్ ఇట్ విష్ణు అంటుంది. స్టాప్ ఇట్ విష్ణు 2-3 సార్లు అంటుంది. అన్నాక ఆమె అప్పటికి స్టాప్ చేయకుండా ఇంకా బతుకుతూనే మాట్లాడుతూ ఉంటుంది. ఆమె ఇంకేమంటుంది, నేను మీ ఇద్దరి మధ్య కిచ్చి ఉందని అనలేదు, మీ ఇద్దరి మధ్య కుచ్చుకుని నడుస్తుందా అనలేదు అనడంతో ఇంకా ఆమె బీపీలు వేస్తుంది. సంథింగ్ ఆమె ఇంకా వెళ్ళిపోయిన ట్రై కూడా చేస్తుంది. వెళ్ళిపోతేప్పుడు కూడా ఆమె ఈ గొడవలో ఇంత కూడా మాట్లాడకుండానే అంటే ఆమె గొంతేసుకుని మాట్లాడితే మేము భయపడతామా, మేము ఊకుంటామా అన్నట్టుగా బలుపుతాం. మళ్ళీ మేము బయటకు వెళ్ళి మాట్లాడుతుంది. ఈ మీద పర్సనాలిటీ అంటే అసలు ఆమె దృష్టిలో ఏదో నాకు తెలియదు. ఆమె దృష్టిలో పర్సనాలిటీ నీదో పర్సనాలిటీ అని ఏదో అంది. పర్సనాలిటీ అంటే ఏమి దృష్టిలో ఏదో నాకు తెలియదు. నాకు ఏమో మరి ఈమె పర్సనాలిటీ అంటే నాకు తెలియదు. ఈమె పర్సనాలిటీ అంత పెద్ద వర్డ్ వాడడం అని చాలా పెద్ద తప్పు. పర్సనాలిటీ అని చాలా మీనింగ్స్ వస్తాయి. పర్సనాలిటీ అంటే ఆమె లుక్స్ వైజ్ కన్నా, క్యారెక్టర్ వైజ్ కన్నా, ఇంకే వైజ్ కన్నా అది ఆమె బిహేవ్ చూస్తే నాకైతే కరెక్ట్గా అనిపించలేదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ మేబీ, సో ఆమె అనడం చాలా పెద్ద తప్పు. సో అది అక్కడికి అయిపోయింది. సో ఈమె అక్కడ కూడా ఏదో ఒక చిన్న మాట అంటే వెళ్ళిపోయి బయటకు వస్తుంది, ఏడ్చుకుంటూ కూర్చుంటే అక్కడికి వచ్చి కూడా ఇంకేదో రూటెడ్గా మాట్లాడుతుంది కానీ ఆమె కన్విన్స్ అయ్యేటట్టుగా మాట్లాడదు. సో ఇవన్నీ చూస్తుంటే నాకేమనిపించిందంటే ఈమె ఇంతకుముందు యోగా గురించి పెద్దగా ఏం కామెంట్ చేయలేదు, పర్సనల్ కూడా థింక్ చేయలేదు. సో యోగా గురించి ఆమె అంది కాబట్టి ఈమె టైం వచ్చినప్పుడు ఆమె వేసుకుందామని చూసింది, అది ఇవాళ వేసుకుంది. కానీ లిమిట్ దాటిపోయింది. బౌండరీస్ ఉంటాయి ఏ దానికైనా. ఈ గేమ్లోకి వచ్చినామంటే వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఎఫెక్ట్ అవ్వకుండా నువ్వు గేమ్ ఎంత అన్నాడు, ఈ గేమ్ వరకే చూసుకోవాలి కానీ పర్సనల్ లైఫ్ని అటాక్ చేసే విధంగా ఎవరు మాట్లాడదు. సో ఇవాళ విష్ణుప్రియ చేసింది
ఎగ్జాక్ట్లీ అదే పర్సనల్ లైఫ్ని అటాక్ చేసి ఆమె మాట్లాడింది ప్యూర్లీ ఆమె పర్సనల్ అటాకింగ్ లాగా అనిపించింది నాకు. సో విష్ణుప్రియ ఈరోజు ఏదైతే చేసిందో ఈ బిగ్ బాస్ హౌస్లో ఇలా కంటిన్యూ అవుతాయి కనుక బిగ్ బాస్ హౌస్ ఎఫెక్ట్ అవ్వడం కాదు, ఆమె బయట కూడా చాలామంది ఎఫెక్ట్ అవుతారు. సో ఆమె ఈ క్యారెక్టర్ని ఎంత తొందరగా మార్చుకుంటే అంత మంచిది ఆమె లైఫ్కి, ఇతరుల లైఫ్కి, ఈ గేమ్ షోకి కూడా. ఇంత పెద్ద మాట ఎందుకు అంటున్నా అంటే ఆమె అన్న వర్డ్ చిన్నదే కావచ్చు తీసుకునే వాళ్ళకి, కానీ ఎఫెక్ట్ అయ్యే వాళ్ళకి మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే ఎఫెక్టెడ్ పర్సన్స్కే ఆ బాధ ఏందని అర్థమవుతుంది. సో ఆమె చేసిన చాలా పెద్ద తప్పు. సో ఇది ఇక్కడికి ఇది అయిపోతుంది. నాగార్జున గారు మళ్ళీ వెల్కమ్ బ్యాక్ అని చెప్పేసి వాళ్ళని ఒక ఫ్రేమ్లో తీసుకుంటారు, టీవీలో తీసుకొస్తారు. తీసుకొచ్చినాక ఈరోజు ఈ వారం మొత్తం జరిగిన సంభాషణలో ఎవరు తప్పు ఎవరు ఇది సారీ ఈ వారంలో ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అని ఒక కత్తిను హార్ట్ తీసుకొచ్చి వాళ్ళని పొడిపిస్తాడు. సో ఒక్కొక్కరు వాళ్ళ ఒపీనియన్స్ అయితే చెప్పారు. సో ఇందులో ఇది ఇలా ఉన్నాక మన నాగమహమ్మద్ వస్తాడు, వచ్చి వీళ్ళని టీవీ ఫ్రేమ్లో తీసుకుంటారు. తీసుకోగానే ఫస్ట్ అందరూ హ్యాపీ వినాయక చవితి చెప్తారు, ఇక్కడ చాలా బాగుంది, ఇక్కడికి అయిపోతుందని ఆదిత్యని లేపి ఫస్ట్ విష్ణు అంటే ఇక ఆమెని ఇక నాకు అనబుద్ధి కానీ ఇక తప్పలేదు, ఇక అవసరం ఉంది కూడా చెప్పాలి. సో విష్ణుప్రియ కాఫీ తెమ్మంటాడు నాగమామ, తెమ్మ పృథ్వీని ఎలా ఉందో చెప్పమంటాడు. సో చెప్తాడు, అక్కడికి అయిపోయిన వెంటనే ఆదిత్యకున్న అభినవ్కి లోపలికి వెళ్ళి స్వీట్స్ తెమ్మంటాడు. వినాయక చవితి సందర్భంగా స్వీట్ తీసుకొచ్చిస్తారు, వాళ్ళు తింటారు, అయిపోద్ది. తిన్న వెంటనే చిన్న ఇంతకుముందు సీజన్లలో నాగార్జున గారు జడ్జిమెంట్ ఇచ్చేవాళ్ళు ఈ వీక్లో ఎవరు ఎలా ఉన్నారు కానీ ఈసారి ఏం చేసిందంటే వీళ్ళని కంటెస్టెంట్లని ఎవరు ఫేసింగ్ అంటే ఎవరు ఎలాంటి వాళ్ళు అని చెప్పేసి తీసుకొచ్చి ఒక మూడు టైప్ ఆఫ్ కథలు అక్కడ పెడతాడు. సో వాళ్ళ గురించి చెప్పాలి, ఎవరిది మాస్కింగ్ ఎవరిది తిప్పుబట్టిన అంటే అన్నట్టుగా చెప్పిండు, రూల్స్ పెట్టిండు నాగమామ. సో ఒక్కొక్కరు పెట్టి చెప్పారు. సో నా ఇంట్లో పెద్దగా రీజన్స్ అనేవి ఎవరిది అనిపించలేదు, ఒక బేబక తప్ప. ఆమె ఏమంటుంది లీడర్షిప్ క్వాలిటీ గురించి ఏదో మాట్లాడుతుంది, ఆ లీడర్షిప్ క్వాలిటీ అనే కరెక్ట్ కాదు అది ఇది అని ఏదో మళ్ళీ ఇక్కడ కూడా సంబంధించుకుని ఇక్కడ కూడా మళ్ళీ నిఖిల్ని అటాక్ చేసే విధంగానే ఉంది. సో ఆ అటాకింగ్ మోడ్లోనే ఉంది కానీ ఆమె ఇనే పొజిషన్లో లేదు మళ్ళీ ఇక్కడ కూడా. సో లేనప్పుడు నాకు ఆమెని ఆ టీం నుంచి కరెక్ట్గా నాగార్జున ఏం చేస్తారు, టీం నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అంటే టీం నుంచి వెళ్ళిపోయి ఉండమంటాడు. నెక్స్ట్ ఆమె ఎవరి టీంలోకి వస్తుంది, నిఖిల్ టీం పరిస్థితి ఏందనేది బిగ్ బాస్ చెప్తాడని చెప్పేసి అయితే ఒక ఇది చెప్పి నాగార్జున గారు సైలెంట్ అయిపోతాడు. సో మిగతా వాళ్ళకి నాకు పెద్ద ఎవరిది కూడా అంత చెప్పుకోదగ్గ రీజన్స్ అయితే ఎవరి ఏం లేవు, ఎస్పెషల్లీ ఈ ఎపిసోడ్ వరకు. యశస్వి గౌడ గురించి అయితే కొంతమంది 2 ఫేసెస్ అని అది ఇది అని చెప్పారు కానీ ఇంకా అంతకుమించి పెద్దగా ఏం లేవు. సో నిఖిల్కి ఈసారి అయితే ఒక 3-4 పోట్లు అయితే పడ్డాయి ఈ వీక్. ఇంతకుముందు అసలు నిఖిల్కి ఇన్ని పోట్లు పడుతుంది ఎవరు అనుకోలే, అసలు నిన్నటిదాకా కూడా ఎవరు అనుకోలే. ఈరోజు అసలు అది ఏం జరిగిందో ఏమో కూడా తెలియదు, మొత్తం నిఖిల్ మీద నెగిటివ్ వైబ్స్ మొత్తం రూమ్లో స్ప్రెడ్ అయిపోయాయి హౌస్లో క్లియర్గా అది. సో ఇది ఇలా ఉండగా ఈ వారంలో ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఎవరు పాస్ ఎవరు ఫెయిల్ ఎవరు యావరేజ్ అన్నట్టుగా మాట్లాడండి. కానీ ఇక్కడ ఎవరికి కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో పాస్ అవ్వాలి అని చెప్పేసి నాగార్జున చెప్పాడు. ఎందుకు పాస్ అవ్వలేదు అని చెప్తాడంటే అసలు గేమ్ షో మొత్తం సుత్తి ఉంది కదా ఈ వారం మొత్తం, అసలు గేమ్స్ సరిగా లేదు, వార్ లేదు, అట్లీస్ట్ కాంపిటీషన్ సరిగా లేదు, ఏమీ లేదు. సో అందుకని నాగార్జున ఏమన్నాడు, ఇంకా మీరు కొట్టుకోవాలరా బాబు అని ఇండైరెక్ట్గా చెప్పేసిండు అక్కడ. సో అక్కడ అది లేదు కాబట్టి చెప్పేసిండు. సో అది అక్కడ ఫైన్. సో ఇలా కిరాక్ సీత నువ్వు ఇంకా యాక్టివ్ అవ్వాలని చెప్పేసి అన్నాడు. ప్రేరణ వాసు పిట్టక అది ఏమైంది అంటాడు. ఆదిత్య ఇంకా నువ్వు కంబ్యాక్ రావాలి, ఇంకా ఆడాలి, ఫ్రేమ్లో పని మాత్రం చేయకుండా గేమ్లో ఆడాలి అంటాడు. ఇది ఇలా ఉండగా ఈరోజు ఒక్కరిని మాత్రం సేవ్ చేసిండు నాగార్జున గారు, అది ఎవరంటే సోనియాని సేవ్ చేసిండు. మిగతా 5గురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారని చెప్పేసి రేపు నాగార్జున గారు డిక్లేర్ చేస్తారు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే బేబక్క ఎలిమినేషన్ అయిపోయింది.
అది మాత్రం క్లియర్గా ఓట్ పరంగా కావచ్చు కానీ ఇంకా ఆమెకి ఏమి అన్నీ చూసినా కూడా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా ఆమె ఎలిమినేషన్ అయిపోయింది అని అన్నారు. సో అది ఎంతవరకు నిజం ఏది ఏది అబద్ధం అనేది రేపటి మనకు అర్థమైపోతుంది. రేపటి ఎపిసోడ్లో మనకు క్లియర్ అయిపోతాయి కూడా. సో 100% నా బేబీకి అయితే ఎలిమినేషన్ అయిపోయిందని వార్త అయితే వచ్చేసినాయి. ఆల్రెడీ నేను కూడా విన్నాను, నాకు కూడా పర్సనల్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో రేపైతే చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎపిసోడ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్.